హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి కేవలం మీ దగ్గర 10th అర్హత ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసేసి వెంటనే అయితే అప్లై చేయండి. సో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని ఒక సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఈ మ్యాటర్ అనేది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇంటి దగ్గర నుంచే కంప్లీట్ చేయాలి, అది కూడా మాకు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఒక పెద్ద శుభవార్త. MBA, MCA, MA సోషాలజీ లాంటి కోర్సెస్ని మీరు చక్కగా ఇంట్లో ఉండి ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకునే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, టాప్ ఫ్యాకల్టీస్ చేత మీకు లైవ్లో ఆన్లైన్లో ఈ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది మీకు కోర్స్ కంప్లీట్ కాగానే మీకు చేతికైతే రావడం జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, మీకు అందరికీ తెలిసిందే. UGC ఎంటైటిల్డ్ NAC A++ గ్రేడ్ అనేది ఉంది. NIRFలో 25th ర్యాంక్ అనేది ఉంది. సో చాలా మంచి ఆర్గనైజేషన్. అడ్మిషన్స్ అయితే క్లోజ్ కాబోతున్నాయి అతి త్వరలోనే. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా మళ్ళీ ఈ యొక్క అడ్మిషన్స్ అయితే ఉండవు ఈ కోర్స్కి సంబంధించి. కాబట్టి వీలైనంత తొందరగా మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అని చెప్పేసి ఇచ్చాను. ప్రతి ఒక్కరు అది క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో ఇంటి దగ్గర నుంచి, సో వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే మనకి సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో సో వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, సెక్యూరిటీ గార్డ్స్ అండ్ చౌకీదార్స్ అండ్ నర్స్ ఉమెన్ అని చెప్పేసి ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్కి అయితే 15,600, చౌకీదార్స్కి సంబంధించి అయితే 14,500, నర్స్ పోస్ట్లకి అయితే 13,000కి పైగా మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th సెప్టెంబర్ వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో అది ఎలా అప్లికేషన్ చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. మనకి నోటిఫికేషన్లోని అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఇది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేదంటే మీ సేవకి వెళ్ళి కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతా కూడా సో మీరు కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ అనేది మెన్షన్ చేశారు హైదరాబాద్కి సంబంధించి. సో ఆ అడ్రస్కి అయితే మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే మనము అప్లికేషన్ పంపించాలి. అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, WCD అండ్ SC, హైదరాబాద్, స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్, 4th ఫ్లోర్, రూమ్ నెంబర్ 404, హైదరాబాద్. కలెక్టరేట్ ప్రెమిసెస్, లగ్డీ కపూల్, హైదరాబాద్ 5004 అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ పొజిషన్స్ ఉన్నాయి కదా, సెక్యూరిటీ గార్డ్ పొజిషన్స్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ షుడ్ నాట్ బీ ఆన్ ట్రేడ్ మెన్ ఇన్ యాక్టివ్ సర్వీస్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు తెలుగుకి సంబంధించి చదవడం రాయడం రావాలి, హిందీ ఇంగ్లీష్కి సంబంధించి కూడా వస్తే అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ మీకు మెయింటైనింగ్ విజిటర్ పాస్ సిస్టమ్, వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ మెటీరియల్ మూమెంట్స్ రికార్డ్స్, లాక్ అండ్ కీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైర్ ఫైటింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ ఫైర్ ఎగ్జిక్యూషన్స్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. అంటే సో ఇక సెక్యూరిటీ గార్డ్ డ్యూటీస్ ఏవైతే చేస్తారో దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంతేకాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC, ST, BC అండ్ EWS వాళ్ళకి 40 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ చౌకీదార్ పోస్టులు ఉన్నాయి కదా, సో చౌకీదార్ పోస్టులకి ఏంటి అంటే
కమిటెడ్ అండ్ ఎగైల్ పర్సన్ విత్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్ అండ్ ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ అడిక్షన్స్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ చూయింగ్ గుట్కా. అంటే ఇక్కడ చౌకీదార్ పోస్టులకి మీరు 10th ఫెయిల్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు, 10th పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కాకుంటే ఇక్కడ మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉండకూడదు. 25 నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ నర్స్ ఉమెన్కి సంబంధించేమో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఏఎన్ఎం ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఏఎన్ఎం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి 25 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. July 1, 2025 వరకు మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మనకి హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏంటి అంటే మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించండి. అతికించిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీ యొక్క నేమ్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ యొక్క జెండర్ ఏంటి, క్యాస్ట్, ఫీమేలా మేలా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి 10th క్లాస్ నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు. అలాగే మీరు ట్రైనింగ్స్ ఏమైనా అటెండ్ అయితే ఆ డీటెయిల్స్ రాయండి, లేకుంటే ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్, సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ రాయండి, లేకుంటే ఎన్ఏ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఆ విధంగా ఎన్ఏ అంటే మీరు ఖాళీగా వదలకుండా ఈ విధంగా రాసేసేయండి ఒకవేళ మీకు అప్లికేబుల్ కాకుంటే. తర్వాత కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయండి. తర్వాత అవార్డ్స్ లేదా సిటేషన్స్ రిసీవ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటే అవి డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసేసేయచ్చు. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి. రెఫరెన్సెస్లో మీరు మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళదైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి సో డేట్ మెన్షన్ చేసేస్తే ఈ అప్లికేషన్ అనేది సో మీరు కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సో మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి, తొందరగా అయితే రీచ్ అవుతుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సో రావడం అయితే జరిగింది. మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. సో మీకు అక్కడే జాబ్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడే జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి సో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మీకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపే పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.